వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న సుదీర్ఘంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అక్కడ మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల సేపు సాగిన మీడియా సమావేశంలో చాలా అంశాలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రతిదీ లెక్కలతో సహా ప్రశ్నించారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర అప్పుల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కూటమి పార్టీల నాయకులు, అదేవిధంగా కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ లాగా ప్రచారం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం మొదట రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ మాట్లాడుతూ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో కూడా 10 లక్షల కోట్ల రూపాయలని అప్పు చూపించారు. కానీ బడ్జెట్లో మాత్రం 6,46,000 కోట్ల రూపాయలు అంటూ పెట్టారు. మరి మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, కొందరు 6,46,000 కోట్లు కేవలం బయటికి చూపించే అప్పు, ఇంకా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయని, అవి కలిపితే 8 లక్షల కోట్ల దాకా అవుతుందంటూ కొందరు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లెక్కల ప్రకారం కార్పొరేషన్ అప్పులు కాకుండా కేవలం రాష్ట్రానికి ఉన్న అప్పు 4,94,000 కోట్ల రూపాయలు అయితే కార్పొరేషన్ ద్వారా అంటే గవర్నమెంట్ గ్యారంటీగా ఉండి తెచ్చిన అప్పులు 1,54,000 కోట్లు. అవి రెండు కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. సో రాష్ట్రానికి ఉన్న అప్పు 6,46,000 కోట్ల రూపాయలు అంటూ జగన్మోహన్ రెడ్డి చూపించిన లెక్కల ప్రకారం. అంతేకాకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఎంత చేశారు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రం అప్పులు 3,15,000 కోట్లు అయితే 2024లో మేము దిగిపోయే సమయానికి 6,46,000 కోట్లు ఉంది. అంటే మా హయాంలో మేము చేసిన అప్పులు 3,31,000 కోట్లు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి హయాంలో అప్పులు 19% పెరిగితే తాను సీఎంగా ఉన్నప్పుడు 15% మాత్రమే పెరిగినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది కాక మా హయాంలో 2 ఏళ్లు కోవిడ్ ఉంది, అయినప్పటికీ మేము తక్కువ అప్పులు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కేవలం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చే ఉద్దేశం లేదు, అందుకే ఇలా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అంటూ నా మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సో మొత్తానికి రాష్ట్రం అప్పులు ఎంత, నిజంగానే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందా అన్నది ప్రభుత్వమే చెప్పాలి. నిజానికి 3 నెలల క్రితం శ్వేతపత్రాల్లో 10 లక్షల కోట్లు చూపించిన అప్పు ఇప్పుడు 6,46,000 కోట్లు ఎలా అయ్యింది అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలి. చూడాలి మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో అని.